శ్రీగంధం చెట్టు 30 సంవత్సరాలకు 25 కిలోల వరకు చేవ ఇస్తుంది. ఎకరానికి 250 చెట్లు నాటుకుంటే ఇంచుమించు 6,000 కిలోలకు పైగా దిగుబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో శ్రీగంధం నాణ్యతను బట్టి 8,000 వరకు పలుకుతుంది. దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే పంట కావటం, పెట్టుబడి తక్కువగా ఉండటంతో రైతులు శ్రీగంధం సాగుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీగంధం సాగుకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకం అందిస్తోంది. రాష్ట్ర అటవీశాఖ పరిశోధన విభాగం ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ సిద్దిపేట జిల్లా ములుగులో అభివృద్ధి చేసిన శ్రీగంధం మొక్కలను అందిస్తుంది. నాణ్యమైన శ్రీగంధం మొక్కలను విక్రయానికి అందుబాటులో తీసుకొచ్చింది. శ్రీగంధం మొక్కలు పెంచితే అత్యధిక లాభాలు పొందవచ్చని జీవ వైవిధ్య శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెలంగాణలో శ్రీగంధం మొక్కలు పెంచే రైతులు, ఆసక్తి ఉన్నవారికి తెలంగాణ అటవీశాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించి సాగు పద్ధతులు, మార్కెటింగ్, ఇతర అంశాలపై అవగాహన కల్పిస్తుంది ప్రభుత్వం. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాలలో శ్రీగంధం సాగు వైపు రైతులు మొగ్గు చూపుతున్నట్లు తాజా డేటా ద్వారా తెలుస్తోంది. ఆయుర్వేదంలో ఉపయోగించే ఔషధాలలో శ్రీగంధం ఒకటి. శ్రీగంధంలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండటం వల్ల ఈ మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను సౌందర్య ఉత్పత్తులు, అగరబత్తులు, వివిధ రకాల పర్ఫ్యూమ్లలో ఎంతో విరివిగా ఉపయోగిస్తారు. మంచి ఆదాయ వనరుగా మారడంతో రైతులు శ్రీగంధం సాగుకు మొగ్గు చూపుతున్నారు. శ్రీగంధం సాగు చేపట్టే రైతులు ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీగంధం మొక్కలు నాటడానికి సారవంతమైన సేంద్రియ పదార్థాలు కలిగినటువంటి అన్ని నేలలు ఎంతో అనుకూలమని చెప్పవచ్చు. నీరు నిలువని ఒండ్రు నేలలు, ఇసుక నేలల్లో కూడా ఈ మొక్కలు పెంచవచ్చు. మురుగునీరు పారుదల తప్పనిసరిగా ఉండాలి. అనుకూలతలు కలిగిన నేలల్లో శ్రీగంధం సాగు చేయటం వల్ల మంచి లాభాలు గడించవచ్చు.